NWPC screen lo unnam kada. Now let's talk on the general the access management కింద రోల్ పైన ఈ వర్క్ సెంటర్స్ ఉన్నాగా, ఈ వర్క్ సెంటర్స్ యాక్సెస్ చేయడానికి కూడా మన యాక్సెస్ ఉంటుంది కదా. సో ఈ వర్క్ సెంటర్స్ కింద ఆప్షన్స్ అనేది స్టాండర్డ్ గా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు వర్క్ సెంటర్ ఎలా డిజైన్ చేసుకుంటే అలా ఉంటుంది. దానికి సంబంధించిన రోల్స్ కానీ, NWPC సంబంధించిన రోల్స్ కానీ, ఇప్పుడు ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ దీన్ని సపరేట్ గా పెట్టుకోవచ్చు. యా, యాక్సెస్ మేనేజ్మెంట్ కిందే ఉండాలని రూల్ ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఇక్కడ రూల్ మేనేజ్మెంట్ చూసారా? రూల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తాం. యా, రూల్ మెయింటెనెన్స్ అండర్లైన్ GRC అనుకోండి. వాట్ ఈస్ ద బిజినెస్ రోల్? బిజినెస్ రోల్ అంటే ఏంది? ది రోల్ దట్ విల్ బి ఈజీలీ understood by business to raise the access. For example, finance, accounts, payable, clerk. బిజినెస్ రోల్ అంటే సింపుల్. బిజినెస్ వాళ్ళకి అర్థమయ్యే పరంగా ఈజీగా ఉంటుంది రోల్. వాడు జిఆర్సీకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఫైనాన్స్, అకౌంట్, పేయబుల్, క్లర్క్, సో ఇలా ఉండాలి. ఇలా ఉంటే వాడికి ఈజీగా ఉంటుంది. అంతేకాని ఆ YYZZ_ కాలన్ ఈ కాంపోజిట్ రోల్ అయినా సరే, మనకు టెక్నికల్ రోల్ నేమ్ ఉంటుంది చూసినాం. ఆ PFCGలో ఉండే రోలు ఎలాగైనా కొంచెం ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రిమెంబర్ or to apply or whatever. Why would a user know how the naming convention is, process, sub-process line? The customer ki anta ibbandi enduku? It should be easy for them to search. If someone wants to apply a role, suppose nenu role apply chesukovali cheppanu kada, ma project lo evaru individual valle apply chesukochu. Endukante vadiki డొమైన్ యాక్సెస్ ఇచ్చినప్పుడే ఈ GRCలో యాక్సెస్ రిక్వెస్ట్ అనే వర్కింగ్ బాక్స్ లో కరెక్ట్ యాక్సెస్ రిక్వెస్ట్ అని వచ్చేస్తుంది వాడికి ట్యాబ్. దాని మీద క్లిక్ చేసి వాడికి కావాల్సిన సిస్టమ్ యాక్సెస్ వాడు అప్లై చేసుకుంటాడు. దాని తర్వాత సబ్మిట్ చేస్తాడు. దాంట్లో రిస్క్ ఉందా, హై రిస్క్ ఉందా అనేది తర్వాత రోల్ ఓనర్ చూసుకుంటాడు. చెప్పాం కదా, అది ప్రాసెస్ కదా. సో దాని ద్వారా ఏంది, రోల్ ఎలా అప్లై చేసుకోవాలి, GRCకి ఎలా లాగిన్ అవ్వాలి అనేది వాడికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించిన వాడు ఒక ఎగ్జామ్ రాయాలి. సో రేపు పొద్దున వాడు డే టు డే బిజినెస్ లో వాడికి ఏమన్నా రోల్ కావాలన్నా వాడంతటా వాడు GRCకి వెళ్తాడు, యాక్సెస్ రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటాడు. ఇట్స్ ఈజీ, రైట్? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో మా దగ్గర ప్రాసెస్ అది. దీనివల్ల చాలా రిసోర్సెస్ మిగులుతారు కదా కస్టమర్ కి. లేదు ఎవరికైనా తెలియకపోతే మేము చేసిస్తాం. దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ సపోర్ట్ టీమ్ టు రైజ్ అ రిక్వెస్ట్. యా, సో ఫైనాన్స్, అకౌంట్స్ ఇప్పుడు నేను అప్లై చేసుకోవాలి. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని నువ్వు ఫైనాన్స్ స్టార్ క్లర్క్ అని కొడితే ఆ సంబంధించి ఫైనాన్స్, అకౌంట్స్, రిసీవబుల్, క్లర్క్ వస్తాయి. చూసినప్పుడు వాడికి క్లియర్గా అర్థమవుతుంది, వచ్చా నేను ఏ రోలు అప్లై చేసుకోవాలని. అదే YYలు ZZ రోల్ అక్కడ వచ్చాయనుకోండి, స్టిల్ దట్ ఈస్ నాట్ మోర్ కంఫర్టబుల్ యాజ్ దిస్. యా, సో చాలా మంది అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ అ బిజినెస్ రోల్? ద రోల్ దట్ ఈస్ ఈజీలీ ఐడెంటిఫైబుల్ ఆర్ అండర్స్టూడ్ బై బిజినెస్. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏం అక్కర్లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ యువర్ సేక్. సో బిజినెస్ రోల్ అనేది GRCలోనే ఉంటుంది. ద PFCG రోల్, వాట్ ఎవర్ we create in our backend of the target system is not a business role. Yeah, that's the single master data, whatever you call. Those are technical roles. So ideally, it's combination of technical roles. Technical roles, bhaganga, what do you mean by these technical roles? The singles are the composites. Yeah, so ఒక బిజినెస్ జనరల్ గా ఏముంటాయి, బిజినెస్ రోల్ కింద ఏముంటాయి అంటే I say BR. Yeah, it might be technical roles. ఈ టెక్నికల్ రోల్స్ భాగంగా we might have
సింగిల్స్, టాస్క్ రోల్స్ అంటారు, టాస్క్ రోల్స్ అండ్ జాబ్ రోల్స్. దిస్ ఈస్ మోర్ సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. మీరు పనిచేసిన అన్నదానికి తెలుసు. ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాడు సింగిల్ రోల్, కాంపోజిట్ రోల్ అంటాడు. ప్రాపర్ గ్లోబల్ ప్రాజెక్ట్ లో పనిచేసిన వాడు ఎస్ వీ హ్యావ్ బిజినెస్ రోల్. ఆఫ్ కోర్స్ బిజినెస్ రోల్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ టాస్క్ రోల్స్ అండ్ జాబ్ రోల్స్ అని చెప్తాం. అట్లా చెప్తే ట్రస్ట్ మీ ఆర్ నాట్, అక్కడ ఇంటర్వ్యూ కూడా వాట్ యూ మీన్ బై జాబ్ రోల్ అంటే వాళ్ళకి తెలియదు. ఆ ఇంటర్వ్యూ అడిగే ప్రొసీజరు టిపికల్ లేమన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి yes, this makes a difference when you use this terminologies. It makes a lot of difference. Yeah. So ఈ బిజినెస్ రోల్ అనేది ఎక్కడ ఉంటుంది? బిజినెస్ రోల్ అనేది ఓన్లీ జిఆర్సి సిస్టమ్. ఈ బిజినెస్ రోల్ ఎగ్జిస్ట్ ఇన్ జిఆర్సి. ఈ బిజినెస్ రోల్ అనేది బ్యాక్ ఎండ్ ఉండదు. యా. సో we create business role in GRC system and add respective technical roles to it. Yeah, this is something you need to, this is important. Yeah. So we create business roles in GRC system and add respective technical roles. Our business roles do not exist in the backend. That is directly or indirectly, that should be understood. We don't create composite roles, single roles in GRC. Option ikkada untundi. Again, I repeat, we never create composite roles and single roles in GRC. Can you create an adugutaru? Of course, but it is very cumbersome process. No one, I haven't seen any project who is doing this activity. So we don't create. Simple. I want to create a business role. Yeah. So business role create chestapindi. It asks me the application type. Obviously, it's a business role. It asks me the landscape. Okay. ఇవన్నీ మనం కాన్ఫిగరేషన్ చేసుకున్నాం చూసారా? బిజినెస్ ప్రాసెస్, సబ్ ప్రాసెస్లన్నీ ఇనిషియల్ ఎస్పిఆర్ఓ కాన్ఫిగరేషన్స్ లో ఏవైతే మనం చేసుకున్నామో ఆ బేస్ పైనే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. యా, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద రిక్వైర్డ్ ఆప్షన్స్ హియర్, you have to revisit your SPRO settings or configurations and reconfigure it. Ensure that your data is populating as expected when you come to the regular support. Yeah, so SAP security అనుకుందాం. ఈ సబ్ ప్రాసెస్లు ఇవన్నీ ఇలాగే ఉండాలని లేదు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ హౌ రిలీజ్ యాపిల్ టెక్నాలజీ ఏదో తీసుకున్నాం, రిలీజ్ 1 వాట్ ఎవర్. ఇప్పుడు నేను అనుకున్నాను కదా, ప్లస్ మై ప్యాడ్ I want to put this here. Role name. Keep it same. Usually for business role, we will keep it same. Save and continue. Sorry. I have to go to the next tab, right? Properties. Was there in property, functional area, leave it, company. ఓనర్స్ అండ్ అప్రూవర్స్ చూసారా? ఇది ఒక ఇంపార్టెంట్ ఓనర్. ఒకనిచ్చాం ఏఆర్ఎం అప్రూవర్. ఓకే, వీడు ఓనర్, వీడు ఆల్టర్నేటివ్ ఓనర్, ఆల్టర్నేటివ్ అప్రూవర్ అంటాం మా భాషలో. when it comes to role,
ఇన్ని ఆల్టర్నేట్ కింద పెట్టాం. అసైన్మెంట్ అప్రూవర్, ఎస్. రోల్ కంటెంట్ అప్రూవర్, ఎస్. జనరల్ గా అసైన్మెంట్ అప్రూవర్ అంటే ఒక యూజర్ కి రోల్ అసైన్ చేసేటప్పుడు ఎవరి దగ్గరికి పోతుందో వాడే అసైన్మెంట్ అప్రూవల్. రోల్ అసైన్మెంట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రైట్ సార్, నో నీడ్ టు ఎలాబొరేట్. రోల్ కంటెంట్ అప్రూవల్ మామూలుగా రోల్ లో మంచి చెడులు ఏమున్నాయి, వాట్ ఈస్ ద యాక్సెస్, ఇట్ షుడ్ బి మీడియం, క్రిటికల్, బట్ యూ కెన్ పుట్ బోత్ అసైన్మెంట్ అండ్ కంట్రోల్ అప్రూవల్. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్. సో దట్స్ హౌ we do. Yeah. So now we have owner and alternative owner. So అసైన్మెంట్ అప్రూవల్ అంటే మేనేజర్ కూడా అవుతారు. అర్థం కాలే. మేనేజర్ అసైన్మెంట్ అప్రూవల్. మేనేజర్ కూడా అవుతాడు కదండి అసైన్మెంట్ అప్రూవల్. ఎవరు మేనేజరు? మేనేజర్ మనం అందులో ఏఆర్ఎం లో చూసారు, మేనేజర్, రోల్ ఓనర్ ఇవన్నీ ఉంటాయి కదా. అసైన్మెంట్ అప్రూవర్ అంటే మేనేజర్ కింద వస్తాడు. మేనేజరు నీ ఎంట్రీని అప్రూవ్ చేస్తాడు. రోల్ ఓనర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేనేజర్. అండ్ యువర్ మేనేజర్ క్యాన్ బి అ రోల్ ఓనర్, బట్ రెండు కాన్సెప్ట్ డిఫరెన్స్. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 వింగులు చూసుకుంటాడు, ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం కాదు. పాయింట్ ఈస్ యువర్ మేనేజర్ క్యాన్ బి అసైన్మెంట్ అప్రూవర్, రోల్ కంటెంట్ అప్రూవర్. ఇట్ డిపెండ్స్. సో ఒక పర్సన్ క్యాన్ డూ మల్టిపుల్ రోల్స్, బట్ సిస్టమ్ విల్ ఓన్లీ టేక్ ఇట్. ఇక్కడ అసైన్మెంట్ అప్రూవర్ అంటే అసైన్మెంట్ అప్రూవ్ చేస్తానికి మనకి యాక్సెస్ ఉండాలి. నిన్న సంజీవిని ఫైర్ ఫైటర్ చేసినప్పుడు మీ మేనేజర్ ని చేయలేమా? బట్ టెక్నికలీ డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్, రైట్? నువ్వు సెక్యూరిటీ టీము, నీ మేనేజర్ ఉంటాడు సరే, లేదంటే ఒక ఫైనాన్స్ వాడు వచ్చిందో వాడికి మేనేజర్ వేరే ఉంటాడు కదా, కానీ ఫైనాన్స్ వానికి సేల్స్ రూల్స్ కావాలి కదా. అలాంటప్పుడు రైట్, ఆబ్వియస్ గా సేల్స్ రోల్ కి డిఫరెంట్ ఓనర్ ఉంటాడు కదా. టైమ్స్ ద పర్సన్ కుడ్ బి సేమ్, సమ్ టైమ్స్ పర్సన్ కుడ్ బి డిఫరెంట్. మా దాంట్లో మేనేజర్ దగ్గరికి ఏం వెళ్ళదు, డైరెక్ట్ రోల్ ఉన్న దగ్గరికి పోతుంది, అప్రూవ్ అవుతుంది. ఇక్కడ రూల్స్. సో ఇక్కడ రూల్స్ అయితే లిస్ట్ అయ్యే రూల్స్ మనం ఎక్కడైతే యాడ్ చేస్తున్నామో ఈస్ వాట్ ఈస్ ఇవి అన్ని రోల్ నేమ్స్, సింగిల్ రోల్స్ ఉన్నాయి. చూసారా ఇక్కడ రోల్ టైప్ కనిపిస్తుంది, చూసారా? మీరు ఈ బిజినెస్ రోల్లో ఏం యాడ్ చేయదలుచుకున్నారు అనే రూల్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ రూల్స్ అన్ని మనం మన బ్యాక్ అండ్ పిఎఫ్సిజిలో, బ్యాక్ అండ్ అంటే టార్గెట్ సిస్టమ్ అనుకోండి, బ్యాక్ అండ్ సిస్టమ్ అనుకోండి, యూ కెన్ టర్మ్ ఇట్ as both ways. ఈ పర్టికులర్ బిజినెస్ రోల్స్ లో ఈ సింగిల్ రోల్స్ కానీ ఇవి ఏం పెట్టదలుచుకున్నాం అనేది we will select all of them, we'll get them into the bottom window. You see, okay, that's fine. అది కనెక్టర్ ఇష్యూ as I said, right? అంటే ఈ బిజినెస్ రోల్ లో ఈ 3 రోల్స్ మనము ఇన్సర్ట్ చేస్తున్నాము టెక్నికలీ. that's how it works. This role prerequisites, we don't follow this. అడిషనల్ డీటెయిల్స్కి వెళ్తాం. ఇక్కడికి వచ్చాం కదా, ప్రొవిజనింగ్ దగ్గరికి వచ్చాం. డిఫైన్ రోల్, రోల్ పేరు ఇచ్చాము, రోల్లో ఏ టెక్నికల్ రోల్స్ ఉండాలని మెన్షన్ చేసాము. కమ్ టు ది అడిషనల్ రోల్. ఓకే, అడిషనల్ డీటెయిల్స్ లో ఇక డీటెయిల్స్ ఇస్తాంలే, ఇంకా మీకు కావాలంటే చరిత్ర ఇవ్వచ్చు. సో ఇన్ సో రిక్వెస్ట్ నెంబర్, సో ఇన్ సో పర్పస్, ప్రాజెక్ట్, వాట్ ఎవర్ మీరు రాసే చరిత్ర మీరు రాయండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ the change that is initiating to create this role. Yeah, role status should be always production or development is up to ee role endu kosam chesavu, production kosamu. Okay, it's essentially not required, this option. Assigned users ante already unna vallaki kotta daniki em akkarledu. ఈ ప్రొవిజనింగ్ లో ప్రొడక్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను కదా,
ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడప్పుడు మనం రోల్ అప్లోడ్ చేస్తాం, ఇక్కడ బిజినెస్ రోల్ క్రియేట్ చేస్తాం, టెక్నికల్ రోల్స్ యాడ్ చేస్తాం, ఆ స్టెప్ కి క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. అంటే అప్పుడు రోల్ సెర్చ్ లో ఈ రోల్ కనబడదు. అసలు మనం ప్రొడక్షన్ ప్రొవిజన్ కి ఇక్కడ మనం ఓకే పెట్టలేదు కాబట్టి రోల్ కనపడదు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో అడుగుతారు జనరల్ క్వశ్చన్. యూ హ్యావ్ అప్లోడెడ్ ద roles into GRC, and you don't see the role when you search, when you try to assign that to a user in GRC. What is the problem? Simple. Go and check the role if it is set okay for provisioning. అసైన్మెంట్ కి కూడా ఓకే అని చెప్పిన తర్వాతనే మనము అది ఈ రోల్ కనిపిస్తుంది మనకు యాక్సెస్ రిక్వెస్ట్ లో. యా, అది బై డిఫాల్ట్ గా పెడతామా అంటే ఎస్, బై డిఫాల్ట్ గా పెడతాం. కొన్నిసార్లు ఏం చెప్తారంటే అసలు ఈ రోల్ అసలు అప్లై చేసుకోవడానికి వీలు ఉండకూడదు, ఆపేసేయండి అని కొన్నిసార్లు అడుగుతారు. వెరీ రేర్ కేసెస్ బిజినెస్ సేస్ దట్ దేర్ ఆర్ దీస్ 3 roles. Ensure that the 3 roles should not be visible for anyone to apply. At that time we will make it. ఇక్కడ ఇంకో చెక్ మార్క్ ఉంటుంది జనరల్ గా లేటెస్ట్ వర్షన్ ఏంటంటే ఎస్ నో ఉంటుంది, ప్రొవిజనింగ్ ఎస్ నో. That's fine. I say usually we don't do anything here. Very useless general గా ఏమీ రాదు. I'm just seeing why this is not taking us forward. Attachments are not required here. నెక్స్ట్ ఏముంటుంది, కంప్లీట్ లో యాక్టివేషన్ చేయాలి. అంటే ఇంతకుముందు ఆ కనెక్టర్ ఇష్యూ వచ్చింది కదా, దానివల్ల ముందుకు వెళ్ళడం లేదు. ఎంటిటీ నేమ్ చేంజ్ హిస్టరీ, చేంజ్ హిస్టరీలో చూపిస్తుంది ఇక మనం చేసినాం కదా కరెంట్ స్టెప్ కూడా. Let's close this. మనం ఒక బిజినెస్ రోల్ క్రియేట్ చేసాము. రో సెర్చ్కి వెళ్తాము, రోల్ నేమ్ ఇలా రోల్ సెర్చ్ చేస్తాం. దీనికి అప్రూవర్ రోల్ సెర్చ్ చేస్తాం కదా, సమ్ టైమ్స్ అడుగుతాడు ఈ రోల్ కి అప్రూవర్ ఆల్టర్నేటివ్ ఎవరు చూడు అంటే మనం ఈ రకంగా రోల్ సెర్చ్కి వెళ్ళి we'll just open the role. Obviously we'll come to this. మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో వచ్చింది. ఐడియల్ గా మనకు రోల్ ఓపెన్ అవుతుంది. దీనికి అప్రూవర్ అంటే ఇక్కడ చూస్తాం మనం. యా, అప్రూవర్ ఆల్టర్నేటివ్ అప్రూవర్ అంటే అప్పుడప్పుడు మనకు అడుగుతుంటది ఈ రోల్ ఉందా లేదా, ఉంటే దీనికి అప్రూవర్ అని. ఇట్స్ కంప్లీటెడ్ నౌ. ఐడియల్ గా ఐ కెన్ ఓపెన్ ఇట్. మేబీ జాబ్ రన్ అవుతుంది కావచ్చు ఆ టైంలో. సో ఇంత. సో జనరల్గా ఏంటంటే
అప్పుడప్పుడు ఈ రోల్ ఓనర్స్ అంటే దీనికి సంబంధించిన ఓనర్ ఆల్టర్నేటివ్ ఏందని చూపిస్తారు. దెన్ we will look at this owner and provide the details if someone is asking. Any questions on this business role? This is how you create a business role in GRC. సో మీరు బిజినెస్ రోల్స్ పైన పని చేశారంటే చేశారని చెప్పండి. ఏముంది దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ అండ్ వెరీ సింపుల్, రైట్? సపోజ్ నార్మల్ గా సింగిల్ రోల్ అనుకుందాం. ఎన్ని రోల్స్ ఉన్నాయో చూద్దాం. ఇదేంది సింగిల్ రోల్? చూడండి ఇక్కడ బిజినెస్ రోల్ సింగిల్ రోల్ ఉంది కదా. సపోజ్ ఒక సింగిల్ రోల్ ఉంది ఇక్కడ, రైట్? సేమ్ ఇప్పుడు ఒకటే కదా సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ ఒక రోల్ ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. మనం ఈ ఆల్టర్నేట్ అప్రూవర్ ఎలా పెట్టామో బిజినెస్ రోల్ కి, ఇప్పుడు బిజినెస్ రోల్ కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడుతున్నారు. ఇప్పుడు ఒక జిఆర్సీలో బిజినెస్ రోల్స్ వాడకపోతే ఏమవుతుంది? ఏం కాదు. బిజినెస్ రోల్స్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ జిఆర్సీ. If there is some project or some user is not using business role, that's fine. I opened a single role. I go to the more details. Obviously, I'll have owners and approvers. I see who is the approver and alternative approver. Simple. So, a business role in Pakshana, they will use single and composite role mixture. It is as a composite role. That's fine. They will use only single roles. No problem. It is not mandatory to use singles, composites, and business role. It purely depends on the customer. So it is his call. You want to go with just a task roles? That's fine. You want to go with task roles and composites roles? That's fine. నువ్వు ఇదే వాడు, ఇలాగే ఉండాలని నేను చెప్పారు. ఆ టైంలో వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు ఎవరు డిజైన్ ఎలా చేశారనేది ఇట్స్ ప్యూర్లీ an agreement between the customer and the security consultant at that point in time. Yeah. So ఈ రోల్ మ్యాపింగ్ చూసారా? రోల్ మ్యాపింగ్ లో ఏమి జనరల్ గా ఏంటంటే ఓనర్స్ అప్రూవర్స్ ఎవరు అని ఎక్కువ మనకు వస్తుంటాయి. అడిషనల్ డీటెయిల్స్ కి వెళ్తాం. దీంట్లో ఏముంటుంది? ప్రొవిజనింగ్ చూస్తాము. ప్రొవిజనింగ్ లో చూడండి. సో రోల్ స్టేటస్ ఏంది ఇక్కడ యాడ్ చేశారు చూసారా? యాక్చువల్ గా ఒక రోల్ ని ఎస్ ఈ రోలు దిస్ రోల్ ఈస్ దేర్ ఇన్ ఆల్ దీస్ 4 systems అండ్ చూడండి ఇక్కడ చూడండి, దిస్ రోల్ ఎగ్జిస్ట్ ఇన్ ప్రొవిజనింగ్ ఇస్ ఎస్, అలౌ ఆటో ప్రొవిజనింగ్ ఎస్. సో ఇఫ్ someone asks you, you have a role in your GRC system, but it is not allowed to get assigned to a user. User is trying to raise a request for a role, it is not appearing. What is the issue? You directly say that you go to the provisioning and see that the provisioning is allowed for this particular role, for that particular system. So ఇది చెక్ చేయాలి. ఇది మనకు ఫ్రీక్వెంట్ గా జనరల్ గా అడిగే క్వశ్చన్ ఇది. యా, దాని తర్వాత ముందు చెప్పాం కదా మనకు జనరల్ గా సపోర్ట్ పర్స్పెక్టివ్ లో మనకి దీనికి సంబంధించిన ఓనర్ ఎవడు, ఆల్టర్నేటివ్ ఓనర్ ఎవడు అని అడుగుతాడు. అండ్ దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు సీ additional details on main screen. That's it. Usually this should be how you should be supplying the data, whoever is asking. Any question on this roles, guys? చాలా సింపుల్ ఉంటుంది. నువ్వు బ్యాక్ ఎండ్ లో PFCG లో రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే చాలా దాని టెక్నికల్ స్టఫ్ అదంతా తెలుసుకోవాలి కానీ, బట్ జిఆర్సీలో ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్. యా, యూ డోంట్ డూ ఎనీథింగ్. జస్ట్ ఆ రోల్ ని బ్యాక్ ఎండ్ నుంచి రోల్ ని ఇక్కడికి తీసుకొస్తాం, దానికి ఇంక్రిమెంటల్ సింక్ జాబ్ రన్ చేస్తాం. ఫుల్ సింక్ చేయము బికాస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. యా, సో ఇంక్రిమెంటల్ సింక్ జాబ్ రన్ చేసిన తర్వాత దెన్ యూ విల్ అసైన్ ది ఓనర్, ఆల్టర్నేటివ్ ఓనర్ అండ్ ప్రొవిజనింగ్ ఎస్.
ఇది చాలా ఇంపార్టెంట్. అసైన్మెంట్ కి మనం ఎస్ చెప్పాలి. సో ఈ 3 ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ఏంటి, ఆ రోల్ ని బ్యాక్ ఎండ్ నుంచి జిఆర్సీలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం ఓనర్ అప్రూవర్, ఆల్టర్నేటివ్ అప్రూవర్ డెలిగేట్ చేయాలి. అండ్ అసైన్మెంట్ కి ప్రొవిజనింగ్ ఉంది కదా, ప్రొవిజనింగ్ కి ఎస్ పెట్టాలి. యా, ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్ ఆన్ దిస్? No. This all talks about business roles and normal roles, how you work in the JRC. Yeah. So ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూలర్ ఉంది కదా, మనకు బ్యాక్గ్రౌండ్ జాబ్స్ మనకు జిఆర్సీకి సంబంధించిన మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ షెడ్యూల్ నేము ఉన్నాయి కదా, లేదు సమ్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఏం రన్ అవుతున్నాయి మన పేరు పైన అనేది చూసుకోవచ్చు. ఈ రిస్క్ అనాలిసిస్ ఉంటాయి కదా, ఈ రిస్క్ అనాలిసిస్ ఒక యూజర్ కి 2 యూజర్ కి అయితే మనకి ఈజీ అవుతుంది. సమ్ టైమ్స్ ఒకసారి ఒక 500 మందికి యూజర్స్ కి, అంటే సపోజ్ ఆ ఫైనాన్స్ వాడు వాళ్ళకి సంబంధించిన యూజర్స్ కింద ఏమైనా రిస్క్లు ఉన్నాయని వాడు రన్ చేసుకుంటా ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది ఏంది, మనము డైరెక్ట్ గా ఫోర్గ్రౌండ్ లో పర్ఫార్మెన్స్ ని మనం ఇంపాక్ట్ చేయకుండా మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసేదే బ్యాక్గ్రౌండ్ జాబ్. జిఆర్సీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ యు నో వాట్ ఆర్ ద సింక్ జాబ్స్. సింక్ జాబ్స్, background jobs we know, right? We discussed few times on the background jobs. SM20 గురించి మనం లాగ్స్ గురించి చూసామా? స్క్రీన్ మారింది బికాస్ ది వర్షన్. SM20 ఆడిట్ లాగ్స్ ఎలా ఉంటాయంటే, యూజువల్ గా ఒక యూజర్ ఏం వాడాడో తెలుసుకోవడానికి ఆడిట్ లాగ్స్. ఓకే, సో మనం జిఆర్సీలో ఈ ఫైర్ ఫైటర్స్ ఇవన్నీ లాగ్స్ ఆటోమేటిక్ గా కంట్రోలర్ పోతే కంట్రోలర్ అప్రూవ్ చేస్తాడని చెప్పినాం కదా. ఆ లాగ్స్ డిజైన్ చేసేటప్పుడు ఆబ్వియస్ గా వీ కెన్ టేక్ STAD స్టాడ్ అంటాం, STAD లేదంటే ఈ SM20 లాగ్స్ ని యూసేజ్ లాగ్స్ అంటాం. ఈ యూసేజ్ లాగ్స్ ని మనం యాక్చువల్గా వాడికి పంపాలి. పంపిన తర్వాత వాడు రివ్యూ చేస్తాడు కదా. యా, సో దిస్ ఈస్ బేసికలీ సెక్యూరిటీ ఆడిట్ లాగ్స్ అంట. క్లయింట్ ఏంది, మన క్లయింట్ 100 అక్కడ 100, యా యూజర్ ఎవరు, రైట్. ఇది ఆడిట్ లాగ్స్ అన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్. సమ్ టైమ్స్ సమ్ పీపుల్ విల్ ఆస్క్ టు enable the audit logs or send the audit logs. చూసా, ఆడిట్ లాగ్స్ వచ్చేసి చూసారా, ఇలా ఉంటుంది. నేను ఎప్పుడు లాగిన్ అయ్యాను, ఏం చేశాను, వాట్ నాట్ అనేది. ఇదంతా పెద్ద రివ్యూ మనకు అక్కర్లేదు. ఇది చాలా పెద్దగా ఉంటాయి రికార్డ్స్. ఆ సెషన్, ఆ ప్రోగ్రామ్ పేరు అన్ని చెప్తుంది. బ్లైండ్ గా మనం ఈ డేటా డౌన్లోడ్ చేసి పంపించేస్తాం. జాబ్ యూ డూ. This is how you supply the audit logs. ఇది మీకు తెలిసేదా, how do we care. జనరల్గా మనం అంతా ఎక్సెల్ వాడుతుంటాం ఎక్కువ కాదు. బెస్ట్ అనేది యూజర్ ఐడి, SM20 లాగ్స్ ఇస్తాం కాబట్టి జస్ట్ మనం ఆ టైం పీరియడ్ ఇచ్చినావు, నవంబర్ టు డిసెంబర్ ఇచ్చినావు. ఎక్కడ ఎవరికి తెలుసు, నువ్వు ఓన్లీ రిజల్టే చూపిస్తున్నావు. ఓకే, స్క్రీన్ షాట్ మొత్తం కంప్లీట్ గా. స్క్రీన్ షాట్ వచ్చేటప్పుడు కూడా ఎలా తీయాలి, ఆ డేటా కనపడాలి. ఆ మెయిన్ స్క్రీన్ లో నేను డేటా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, నో రిజల్ట్స్ వచ్చాయి.
సో అది ఇది రెండు కనపడాలి ఒక సింగిల్ స్క్రీన్ షాట్ లో. దట్స్ హౌ యూ హావ్ టు సప్లై ది డేటా. మనం ఎక్కడన్నా ఆడిట్ కి డేటా సప్లై చేస్తున్నప్పుడు we have to make sure that maximum they do not revert with additional data. That's how you have to supply it. That's why always for audit controls we keep a template. ఓకే That's fine, but I'm telling you, yeah. So అది అట్లుంటది పంచాయత్. ఓకే ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు జనరల్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాట్సాప్ లో పోస్ట్ చేయండి. ఇనిషియల్ గా మీ బ్యాచ్ లో ఎవరైనా రెస్పాండ్ అయితే వెల్ అండ్ గుడ్, ఆర్ యూ కెన్ ఐ విల్ రిప్లై ఎట్ మై convenient time. Okay, so yeah, next target is what? Next target is you just need to rewind what we have discussed, and anything you have to be on your toes to get into SAP security roles as soon as possible.